వంశధార మా చిక్కోల జిల్లాకే తలమానికం మరియు మా చిక్కోల ప్రజలకు జీవనాధారం అధ్యక్ష. అయితే 1971, 1977 మధ్యలో ఈ వంశధార ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఈ నిర్మాణంలో ఈ ప్రాజెక్టు పేరు BRR ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టుకి 2 కాలువలు ఉన్నాయి అధ్యక్ష, కుడి ఎడమ కాలువలు అధ్యక్ష. అయితే ఎడమ కాలువ ద్వారా 12 మండలాల్లో సుమారుగా 150,000 ఎకరాలు సాగునీరు అందిస్తున్నాం అధ్యక్ష. అదే కుడి కాలువ ద్వారా 7 మండలాల్లో సుమారుగా 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తున్నాం అధ్యక్ష. అయితే గత సైకో ప్రభుత్వం మాయ మాటలు చెప్పి బడ్జెట్లో అంకిలి గారడీలు చెప్పి 2023, 2024 బడ్జెట్లో 98 కోట్లు చూపిస్తూ 2024, 2025 బడ్జెట్లో 10 కోట్లు చూపిస్తూ మాయ మాటలు చూపించిందే కానీ డబ్బులు మాత్రం కేటాయించలేదు అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ మన కూటమి ప్రభుత్వం NDA ప్రభుత్వం ఇప్పుడే గాడిలో పెడుతూ 183 కోట్లు, సుమారుగా 183 కోట్లు దానికి అభివృద్ధి బాటలో పెట్టింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం వల్ల 2 కాలువలు కూడాను పూడికలు కానీ ఏ విధమైన మరామతులు కానీ ఏ విధమైన అభివృద్ధి పనులు కానీ జరగలేదు అధ్యక్ష. దానివల్ల ఈ కాలువలకు శివర భాగం వరకు సాగునీరు అందించడం చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. అయితే తమరి ద్వారా మంత్రివర్యుని విన్నవించి ఉందేమంటే కాలువలకి గట్టుపైన కాలువ లోపల 100 mm CC లైనింగ్ చేయడం వల్ల కడ వరకు మనం వాటర్ అందించగలం అధ్యక్ష. అదేవిధంగా ఇంకో విషయం అధ్యక్ష, గొట్రా బ్యారేజ్ విషయంలో అధ్యక్ష కుడికాలు గొట్రా బ్యారేజ్ విషయంలో అధ్యక్ష మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గం అంటే ఏమంటే వంశధార ప్రాజెక్టు ఉంది. ఆ వంశధార ప్రాజెక్టు వల్ల పాతపట్నం నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంటుందని అనుకుంటారు అధ్యక్ష. కానీ మాకు ఆ వంశధార ప్రాజెక్టు వల్ల మాకు అంతంత మాత్రం ఆయకట్టు ఉంది అధ్యక్ష. తమరు దయవలసి మాకు ఎత్తైన ప్రాంతం ఉంది అధ్యక్ష, కొండలతోని. ఆ ప్రాంతం అంతా వర్షాధారంగానే మేము వ్యవసాయం చేస్తున్నాం అధ్యక్ష. దయచేసి ఎత్తైన ప్రాంతంలో అవసరం ఉన్న చోట లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏర్పాటు చేయవలసిందిగా తమ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష.